భోగి పండుగ సందర్భంగా ఒక చిన్న కథ విందాం. ఒక ఊరిలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతను ప్రకృతిని ఎంతగానో గౌరవించేవాడు. నెలల తరబడి పొలంలో కష్టపడిన తర్వాత పంటకాలం వచ్చింది. కానీ రామయ్య ఒక విషయాన్ని గమనించాడు. గ్రామంలో ఉన్న ప్రజలందరూ వాళ్ళ ఇంట్లో ఇంకా పాత వస్తువులను, పగిలిన కుండలను, పాత బట్టలను దాచుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో మాత్రమే కాదు, వాళ్ళ మనసుల్లో కూడా పాత బాధలను, నెగెటివ్ ఎనర్జీస్‌ని దాచుకుంటున్నారు. అప్పుడు రామయ్య ఒక ఆలోచన చేశాడు. గ్రామస్తులందరినీ పిలిచి, పంట కోత పూర్తయిన తర్వాత ఒకరోజు మన ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసుకొచ్చి అగ్నికి సమర్పిద్దాం. కొత్త జీవితం మొదలు పెడదాం అని చెప్పాడు. అది విన్న గ్రామస్తులందరూ సరే అని ఒప్పుకుని భోగి రోజు పొద్దున్నే లేచి పెద్ద మంట వెలిగించారు. ఆ మంటలు వాళ్ళ ఇంట్లో ఉన్న పాత వస్తువులు మాత్రమే కాదు, వాళ్ళ మనసుల్లో ఉన్న బాధలను కూడా కాల్చేశాయి. వాళ్ళ పాత అలవాట్లు, వాళ్ళ పాత బాధలు అన్నీ మర్చిపోయేలా చేశాయి. అప్పటి నుంచి భోగి పండుగ అంటే పాతవి వదిలి కొత్త ఆశల్ని ఆహ్వానించే పండుగలా జరుపుకుంటున్నాం. భోగి మంట కేవలం చలికి మాత్రమే కాదు, మన జీవితంలో కొత్త వెలుగులు నింపడానికి కూడా. హ్యాపీ భోగి!